ఇష్టాచారం మీరు ఒక డెసిజన్ తీసుకుని ఇదే ఫాలో అవ్వాలని బీసీల మీద రుద్దితే ఇదే పరిస్థితి వస్తుంది. వాళ్ళు రోడ్లు ఎక్కుతారు లేదా కోర్టుకు వెళ్ళే పరిస్థితి, మళ్ళీ దీనికి అడ్డం పడే పరిస్థితి తప్పితే ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉండదు. లాస్ట్ టైం కూడా మొన్న అనౌన్స్ చేసినప్పుడు కూడా మేము ఇదే చెప్పాం. ఇంత హడావడిగా మీరు ఎందుకు ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? ఇంత హడావడి దేనికి? ముందు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న. మరి అన్ని బీసీ సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా, అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా, లేదా అఖిల పక్షాన్ని మీ ప్రాబ్లం ఒకవేళ కేంద్రంతోనే అయితే మరి అఖిల పక్షాన్ని మీరు తీసుకుని వెళ్ళొచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష నేతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీరు తీసుకెళ్ళొచ్చు కదా, అక్కడే డెసిషన్ తీసుకోవచ్చు కదా. ఇవేమి చేయకుండా ఇష్టాచారం 16 ఇస్తాం 20 ఇస్తాం, ఇదేదో ముష్టి వేసినట్టు ఉంది. మరి బీసీలకు ముష్టి వేస్తున్నట్టు ఉంది ఇది. ఇప్పుడు బీసీలు ఏదైతే వద్దంటున్నారో అదే అంశాన్ని మేము చేస్తామంటే ఇప్పుడు దీన్ని ఏమనాలో ఒక నియంత పాలనలా తయారైంది ఇది. ఇప్పుడు ఒక నియంత పాలనలాగా నేను ఇదే చేస్తా, నాకు ఇదే కావాలి, ఇదే చేస్తా అని ప్రభుత్వం కూర్చుంది. ఇప్పుడు బీసీలు మాకు వద్దయ్యా బాబు అని వాళ్ళు అంటుంటే, మాకు ఈ పర్సంటేజ్ వద్దని బీసీలు అందరూ మాట్లాడుతూ ఉంటే, లేదు లేదు మేము ఇదే ఇవ్వగలం, మేము ఇదే ఇస్తామంటే ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అది? సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు చేయాల్సింది ఏదైనా కానీ బీసీ సంఘ నేతల లేదా అఖిలపక్ష నేతలతో కూర్చోబెట్టి వాళ్ళ ముందు ఈ డెసిజన్ తీసుకోవాల్సి. ఫస్ట్ ఇది తెలంగాణ సమస్య, ఒక కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, తెలంగాణ సమస్య.